హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చిన్న మినీ ప్లాంటెడ్ అక్వేరియం అయితే తయారు చేస్తున్నాను. అంటే ప్లాంటెడ్ అక్వేరియం తయారు చేయట్లేదు, ఓన్లీ ట్యాంక్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. మినీ ప్లాంటెడ్ ట్యాంక్ కోసం చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఆల్రెడీ కట్ చేసి నేనైతే రెడీ చేసుకున్నాను గ్లాసెస్. ఇవి అయితే 5 mm థిక్నెస్ ఉన్న గ్లాసెస్ మాట. ఇవి చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇవి అయితే మనకి 5 పీసెస్ అయితే ఉంటాయి. ఒకటి బాటమ్ వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా, అది బాటమ్ గ్లాసు. మిగతా 4 మొత్తం 4 సైడ్స్ మిగతా 4 గ్లాసెస్ అన్నమాట. ఇవైతే 5 mm గ్లాస్ థిక్నెస్తో వస్తాయి అన్నమాట. మనకి ఆ సైజుకి సరిపోతాయి. అంటే మనకి స్క్వేర్ అన్నమాట, 12x12 సైజ్ అన్నమాట. ఇంకోండి కరెక్ట్గా 12 ఇంచ్ ఉంది కదా. మొత్తం అడుగు సైజ్ బాక్స్ అన్నమాట ఇది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అలాగే మొత్తం 4 సైడ్స్ పెట్టేవన్నీ 12x12 ఉంటాయి. మొత్తం బాటమ్ గ్లాస్ ఒకటే మనకి ఒక 5 mm గ్లాస్ కాబట్టి 10 mm తగ్గించి ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా 12 ఇంచ్ ఉండకుండా. ఇంకోండి ఇది బాటమ్ గ్లాస్. ఇది చూసుకోవచ్చు. ఇంకోండి కరెక్ట్గా 10 mm తగ్గి ఉంటుంది అన్నమాట. మనకి బాటమ్ గ్లాస్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోద్ది. నార్మల్ అక్వేరియం షాప్స్లో అయితే అది కింద పెట్టి మిగతా గ్లాసెస్ అన్ని దాని మీద ప్లేస్ చేస్తారు. మనమైతే అలా కాకుండా సిలికాన్లెస్ చేస్తున్నాం కాబట్టి, అంటే సిలికాన్ అంటించినట్టు కూడా ఉండదు, అలాగా తయారు చేస్తుంది అనమాట. ఇవన్నీ 4 సైడ్స్ గ్లాసెస్. ఫస్ట్ వచ్చేసి మనం బేస్ గ్లాస్ అయితే అరేంజ్ చేసుకోవాలి కింద. మనకి బేస్ గ్లాస్ అన్నీ కరెక్ట్గా, అంటే అటు ఇటు ఎగుడు దిగులు ఉండకుండా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం 4 సైడ్ గ్లాసెస్ అన్నీ దీనికే స్టిక్ అవి ఉంటాయి కాబట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం మొత్తం 4 సైడ్ గ్లాసెస్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. అంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా. అంటే ఒక్కొక్కసారి కటింగ్లోని క్రాస్ కటింగ్స్ అవి వస్తుంటాయి కదా, అవి మనం రాకుండా అంటే ఎటువైపు కరెక్ట్గా సెట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం పేపర్ టైప్ ఉంటుంది కదా, అది పెట్టి మనం 4 సైడ్స్ ఒకసారి ఫిక్స్ చేసుకొని చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఎడ్జెస్ అనేవి చూసుకోవచ్చు. మొత్తం అన్నీ కరెక్ట్గా ఫిట్ అయ్యా లేదని చూసుకొని అప్పుడు మళ్ళీ మనం టేప్ అది తీసి మనం కింద ప్లెయిన్ సర్ఫేస్ తీసుకొని దానికి కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బాటమ్ గ్లాస్కి అయితే సిలికాన్ వేసుకోవాలి, ఎందుకంటే చుట్టూరు వస్తాయి కాబట్టి. ఫస్ట్ అయితే ఎడ్జెస్ మొత్తం కవర్ చేస్తాం అన్నమాట. అలాగే మనకి షాప్స్లో అయితే బేస్ గ్లాస్ మీద పైన పెడతారు కాబట్టి పైన సిలికాన్ వేసుకుంటారు. ఇక్కడైతే మనం ఓన్లీ బేస్ గ్లాస్కి వేస్తుంటే సరిపోద్ది అన్నమాట కరెక్ట్గానే. ఎందుకంటే మన సైడ్ చుట్టూరు ఉన్న గ్లాసెస్ అన్నీ దీనికి అటాచ్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఇదైతే సైడ్ గ్లాస్ అన్నమాట. సైడ్ గ్లాస్కు మనకి బ్యాక్ సైడ్ గ్లాస్కి అటాచ్ అవుతుంది కాబట్టి సైడ్ గ్లాస్కి అయితే సిలికాన్ వేసుకున్నాం. చూసుకోవచ్చు. ఇలాగే సేమ్ పెద్ద ట్యాంక్స్ కూడా మనం తయారు చేస్తాను అనమాట. నేను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తయారు చేస్తాను. ఇదైతే మన సబ్స్క్రైబర్కి ఒకరికి అయితే తయారు చేస్తున్నాను అనమాట. వాళ్ళకి మినీ ప్లాంటెడ్ అక్వేరియం అనేది రెడీ చేసుకుంటా అన్నారు వాళ్ళైతే. అందుకని చెప్పి నేను ఈ సైజ్ అయితే వాళ్ళు కరెక్ట్గా, అంటే వాళ్ళకి పెట్టుకోవడానికి ప్లేస్ కరెక్ట్గా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి 12x12 అయితే నన్ను అయితే రెడీ చేయమన్నారు. నేనైతే ఈ డైమెన్షన్స్ చెప్తే మనకి ప్లాంటెడ్ అక్వేరియంకి మ్యాక్సిమం 18 ఇంచ్ హైట్ అయితే ఉండాలన్నమాట. అంటే మనకి గ్రావెల్ అది ఎక్కువ వేస్తాం కాబట్టి మనకి సరిపోదు. అదే మనకి స్క్వేర్ 12x12 ఉన్నా పర్వాలేదు, మనం చేసే స్కేప్ బట్టి ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు. మొత్తం టేప్స్ అయితే వేసుకోవాలి మనం ఒకసారి గ్లాస్ ఫిక్స్ అయిన తర్వాత. ఇప్పుడైతే రైట్ సైడ్ గ్లాస్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. సిలికాన్ అయితే ఓన్లీ సైడ్స్ మాత్రం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. చూసుకోవచ్చు. అలాగే మనకి పెద్ద ట్యాంక్స్ అయితే 12 mm 18 mm గ్లాసెస్తో తయారు చేస్తాం అన్నమాట. సేమ్ వాటికి వేరే సిలికాన్ అయితే యూజ్ చేస్తాం. అంటే గ్లాస్ థిక్నెస్ అలాగే హెవీ దాని కెపాసిటీ బట్టి సిలికాన్ అయితే మారుతుంది. అన్నిటికీ ఒకే సిలికాన్ అయితే యూజ్ చేయం. ఇక్కడ 2 feetకి అయితే మనకి 5 mm గ్లాస్ వరకు సరిపోద్ది.
2 ఫీట్ అంటే 24 ఇంచు లెంగ్త్, హైట్ ఏమో 12 ఫీటు, డెప్త్ ఏమో 12 ఫీట్కి అయితే మనకి 5 mm గ్లాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి 6 mm ఎప్పుడంటే కొంచెం లెంగ్త్ పెరిగి డెప్త్ కూడా పెరిగింది అనుకుంటే అప్పుడు 6 ఇంచ్ గ్లాస్ అయితే మనం అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. మనకి గ్లాస్ అదే బాక్స్ సైజ్ బట్టి మనం గ్లాస్ థిక్నెస్ అనేది డిసైడ్ చేస్తాం. చూసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా ఎడ్జెస్ అన్నీ అరేంజ్ అదే కరెక్ట్గా మూవ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. మన ఎక్సెస్గా వచ్చిన సిలికాన్ అంతా మనం రిమూవ్ చేస్తాం. షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే రిమూవ్ చేస్తాం, నీట్గా వస్తుంది. లోపలికి ఎక్సెస్ సిలికాన్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. అది మనతో డ్రై అయిపోయిన తర్వాత మనం అది రిమూవ్ చేస్తాం. అప్పుడైతే చాలా క్లియర్ క్రిస్టల్గా వస్తుంది. మొత్తం సిలికాన్ అంటించినట్టు కూడా ఉండదు గ్లాసు. మనకి ప్లాంటెడ్ ట్యాంక్ అయితే మ్యాక్సిమం 2.5 ఇంచు అలాగే 3 ఇంచ్ అన్న హైట్ వేసుకుంటాం అన్నమాట గ్రావెల్. అందుకని చెప్పి ఖచ్చితంగా 18 ఇంచ్ పెట్టుకోవాలి హైట్. దానిపై మనం 18 ఇంచ్ పెట్టుకోవచ్చు, అలాగే 24 ఇంచ్ అన్న హైట్ పెట్టుకోవచ్చు. అదే మన పెట్టుకునే ప్లేస్ బట్టి. అలాగే ఇందులో చిన్న చిన్న మినీ ప్లాంట్స్ని అలాగే డ్రిఫ్ట్ ఫ్రూట్ స్కేప్ అది నేనైతే మన సబ్స్క్రైబర్కి చెప్పాను ఆల్రెడీ. వాళ్ళైతే అరేంజ్ చేసుకుంటా అన్నారు. చూసుకోండి, ఇక్కడైతే మనం ఫ్రంట్ గ్లాస్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. జస్ట్ గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలంతే. చూసారు కదా, అలా లైట్గా ప్రెస్ చేస్తే మనం మరీ హెవీగా ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందంటే లోపల మనం సిలికాన్ వేసాం కదా అదంతా మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మొత్తం ఆ మిడిల్లో గ్యాప్ అంతా మళ్ళీ ఖాళీ అయిపోతుంది సిలికాన్ లేకుండా. అందుకని చెప్పి లైట్గా ప్రెస్ చేయాలంతే, మొత్తం గట్టిగా ప్రెస్ చేయకూడదు. చూసారు కదా, అలాగే మనకి వాటర్ కూడా ఎక్కువ హైట్ వేయం కాబట్టి ప్లాంటెడ్ అక్వేరియంకి మనకు మెయిన్లీ మనకి పైన లెవెల్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి గ్లాస్కి. ఎందుకంటే 1 ఇంచ్ తక్కువైనా కూడా ప్లాంటెడ్ అక్వేరియం అనేది అంత లుక్ రాదు. చూసారు కదా, మన ఎక్సెస్ అంతా సిలికాన్ అదే చిన్న షార్ప్ బ్లేడ్తో అయితే రిమూవ్ చేస్తున్నాను. చుట్టూరు అయితే టేప్స్ వేసుకోవాలి మనం అడ్జస్ట్ అవ్వడానికి కరెక్ట్గా మొత్తం ఫిట్ అయిన తర్వాత. ఆఫ్టర్ మనకి 24 hours తర్వాత మా టేప్స్ అన్ని రిమూవ్ చేసి అప్పుడు లోపల ఉన్న ఎక్సెస్ సిలికాన్ అవంతా అయితే రిమూవ్ చేస్తాం. మొత్తం ఏ ట్యాంక్స్ కన్నా సరే నేను ఇలాగే చేస్తాను అనమాట చాలా వరకు. అలాగే మనకి పెద్ద పెద్ద ట్యాంకులుగా ఉంటాయి కదా, వాటికైతే సపోర్ట్స్ కూడా వేయాలి. మొత్తం 12 feet 18 ఇంచ్ 18 mm గ్లాసెస్ ఉంటాయి కదా, వాటికి కూడా చిన్న చిన్న సపోర్ట్స్ అవి వేస్తాం అన్నమాట. చిన్న చిన్నగా ఇటువంటి బాక్సెస్కి అయితే అవసరం లేదు, చాలా నీట్గా ఉంటాయి. మనకి డువా అక్వేరియం ట్యాంక్స్ ఉంటాయి, డువా అలాగే ఏడిఏ ట్యాంక్స్ సేమ్ ఇలాగే మేక్ చేస్తారన్నమాట సిలికాన్ లెస్. మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడైతే ఫైల్ చేస్తాం కాబట్టి మొత్తం టోటల్గా రెడీ అయిపోయింది ట్యాంకు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం సిలికాన్ ఆరిన తర్వాత మనం అది రిమూవ్ చేయాలి ఎక్సెస్ సిలికాన్ అంతా. చూసారు కదా, మొత్తం అంతా ఫినిషింగ్ చేశాను. మొత్తం గ్లాస్ అది మనకి కోసుకోకుండా మొత్తం ఫినిషింగ్ అది చేశాను. ఇదైతే మనకి ప్లాంటెడ్ లైట్ అన్నమాట, క్రిస్టల్ క్లియర్. ప్లాంటెడ్ లైట్ కాదు అంటే మనకి ప్లాంట్స్కి సరిపోదు ఇది. జస్ట్ మనం హార్డ్ స్కేప్స్ ఉంటాయి కదా, అంటే డ్రై స్కేప్స్ ఉంటాయి చూసారా ప్లాంట్స్ లేకుండా, వాటికైతే కరెక్ట్గా సెట్ అవుద్ది ఇది. చాలా మంచి డల్గా వస్తుంటుంది లైట్. మరీ అంత ఎక్కువ రాదు, మరీ అంత తక్కువ రాదు, మీడియంగా వస్తుంది అన్నమాట. అంటే కొంచెం డీసెంట్గా ఉంటుంది, మంచి హాల్లో అది ప్లేస్ చేసుకుంటాయి. ఇది చూసారు కదా, గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది ఇది. ఇదైతే నేను రీసెంట్గా అయితే మనం తెప్పించడం అయితే జరిగింది. చూసారు కదా, గ్లాస్ ఫిక్సర్ కూడా ఇచ్చారు, మొత్తం గ్లాస్ ఫినిషింగ్. ఇందులో 4 ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అలాగే మనకి అడ్జస్టబుల్ హ్యాండిల్ ఇచ్చారు చూసారు కదా, ఎటు పెడితే అక్కడ అటు మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. గ్లాస్కి ఫిక్స్ అయ్యగానే మొత్తం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. అలాగే గ్లాస్ ఫిక్సర్స్ ఇచ్చారు, అంటే అది మనకి గ్లాసులో ఇన్సర్ట్ చేసి అవి టైట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట, మొత్తం మూవ్ అవ్వదు. ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు, అడాప్టర్. ఇదైతే మనం ఇప్పుడు ట్రై చేసి చూద్దాం ట్యాంక్ ఫిక్స్ చేసి
ఒక బ్లాక్ డల్ క్లైమేట్లో పెట్టి చూద్దాం. ఇదిగోండి ఇక్కడైతే నేను పెట్టాను. చాలా బాగా వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే మెరైన్ ట్యాంక్స్ ఉంటాయి చూసారు కదా, బ్లూ కలర్ లైటింగ్తో, బ్లూ అండ్ వైట్ లైటింగ్తో వస్తుంటాయి చూసారా మెరైన్ ట్యాంక్స్, ఆ టైపు అయితే వస్తుంది లైటింగ్ అనేది. లైటింగ్ అయితే చాలా బాగుంది. నార్మల్ హార్డ్స్కేప్స్ ఉంటాయి కదా, వాటికైతే చాలా బాగుంటుంది. మినీగా మెరైన్ ట్యాంక్ వేసుకుంటారు కదా, వాటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. డీసెంట్గా ఉంటుంది లైట్. ఇదైతే అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. 2 వైట్ని 2 ఏమో బ్లూ లైట్స్ ఇచ్చారు దీంట్లోని. గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది, చాలా బాగుంది లైట్ అయితే. చూసారు కదా మొత్తం. మనం వాటర్ వేస్తే మనకి లైటింగ్ బయటికి రాదు, లైట్ మనకి బయటకు వస్తుంది కదా. వాటర్ వేస్తే మనకి లైటింగ్ బయటికి రాదు. ఓకే, చూసారు కదా. టోటల్గా అయితే ఇది మాట ట్యాంక్. లైట్ చూసారు కదా, మొత్తం 4 ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి దాంట్లోని. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ట్యాంక్స్ అయితే తయారు చేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అంటే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తయారు చేస్తాను అనమాట. మీకు ఫిషెస్ కానీ అక్వేరియం యాక్సెసరీస్ కానీ అక్వేరియంస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.